మహిళలకు 33% సీట్లు కేటాయించాలని తెలుగుదేశం నిర్ణయించింది. మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ విస్పష్ట ప్రకటన చేశారు. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు సూపర్ హిట్ కామన్ అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. 2 ఏళ్ల హనీమూన్ పూర్తయినందున కింది నుంచి పై స్థాయి వరకు అందరూ గేర్ మార్చాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న గొడ్డలి పార్టీ టైం డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లపై నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తెలుగుదేశం 33% సీట్లు కేటాయిస్తుందని చెప్పారు. మహిళలను అన్ని రకాలుగా గౌరవించాలన్నదే పార్టీ విధానమని, స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహణే అందుకు నిదర్శనమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని మహిళలే ముందుండి నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. బాబాయిని గొడ్డలితో చంపిన పార్టీని గొడ్డలి పార్టీ అని అంటామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ రాష్ట్రాభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పంచ్ డైలాగులతో వైసీపీ తీరును ఎండగట్టారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా అవుతే మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కూటమి విజయభేరి మోగించాలని లోకేష్ ఆకాంక్షించారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు గేర్ మార్చాలని పిలుపునిచ్చారు. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మన అందరినీ గెలిపించి ఒక అద్భుతమైన పరిపాలన అందించాలి. మనకి ఈరోజు ఎప్పుడు లేని విధంగా పరిపాలన మనం అందిస్తాం. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా ఇది మా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. కార్యకర్త దగ్గర నుంచి వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ, అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని, అది సిబిఎన్ బ్రాండ్ ఘనతని లోకేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉండటం మరింత కలిసొచ్చిందని గుర్తు చేశారు.